అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ మహాభారతంలోని ఆది పర్వం నుండి సేకరించబడిన మాండవ్యుని కథను తెలుసుకొని ఆ ముని యమధర్మరాజుకు శాపం ఎందుకు ఇచ్చాడో కూడా గ్రహిద్దాం. అయితే ముందుగా విన్నవారిలో ఇంకనూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయతో సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక కథ. పూర్వం మాండవ్యుడనే బ్రహ్మర్షి ఒంటరిగా భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాలన్నింటినీ తిరిగి సేవించి ఒక పట్టణానికి కొంత దూరంగా ఉన్న అడవిలో ఆశ్రమం కట్టుకొని దాని ద్వారంలో ఉన్న వృక్షం మొదట్లో చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతంతో తపస్సు చేస్తూ ఉండగా ఆ పట్టణపు రాజు యొక్క ధనాన్ని దొంగిలించి దొంగలు తలారులు తమను వెంటాడుతూ ఉండగా మాండవ్యుడి సమీపానికి పరుగెత్తి ఆ ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగలను వెంటాడి వచ్చిన తలారులు ఆ మునిని చూచి, రాజధనం దొంగిలించిన దొంగలు నీ దగ్గరికే పరుగెత్తి వచ్చారు, నీకు తెలిస్తే వారి జాడను చెప్పుమని అడగగా ఆ ముని మౌనవ్రతంలో ఉండట చేత మాట్లాడకుండా ఉండగా కోపగించి ఆశ్రమంలో ప్రవేశించి ఆ దొంగలను పట్టుకొని ఆ మునియే దొంగలకు సంధానం చేసే దళారి అని వేషం వేసుకుని మౌనంగా తపస్సు చేస్తున్నట్లు మాట్లాడకుండా ఉన్నాడని నిందలు పలికి తలారులు నీతిమాలి మాండవ్యుడిని ఆ దొంగలతో కలిపి కట్టి తీసుకుని వచ్చి రాజుకు చూపి ధనాన్ని ఒప్పగించగా రాజు ఆ దొంగలను చంపించి తపస్సు వేషంలో ఉన్న దొంగగా భావించి ఆ మాండవ్యుడిని నగరం వెలుపలి భాగంలో ఇనుప శూలానికి గుర్చబడిన వానిగా, అంటే కొరుత వేయబడిన వానిగా చేశాడు. మునిశ్రేష్ఠుడైన మాండవ్యుడు ఆ విధంగా కొరుత వేయబడి కూడా తన మనస్సులో ఎటువంటి వికారం లేని శాంత భావంతో సుఖదుఖాలలో కలత చెందని యోగ చిత్తంతో ఆహారం తినకపోయినా చాలా కాలం ప్రాణాలతో కూడిన వాడై తపస్సు చేశాడు. ఈ విధంగా దేహానికి కలిగిన బాధను పట్టించుకోక తపస్సు చేస్తున్న ఆ ముని తపస్సు యొక్క గొప్పతనానికి మెచ్చి గొప్పవారైన ఋషులు పక్షుల ఆకారంతో రాత్రివేళ వచ్చి, ఓ మునిశ్రేష్ఠుడా, ఇటువంటి గొప్ప తపస్వివైన నీకు ఇటువంటి బాధ కలిగించిన వారు ఎవరు అని అడుగగా వారికి ఆ మాండవ్యుడు ఈ విధంగా అన్నాడు. మీ ప్రశ్నకు సమాధానం మీకు బాగా తెలిసి కూడా నన్ను అడగడం దేనికి? నరుడు తన పూర్వపుణ్య పాప కర్మల ఫలంగానే సుఖదుఖాలను పొందేటప్పుడు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి నరుడు తన కర్మఫలాలకు తానే కారకుడవుతాడు. కానీ ఇందులో ఇతరులు కారణం ఎందుకు అవుతారు అన్నాడు. ఆ విధంగా ఆ మహామునులతో మాండవ్యుడు పలికిన మాటలను ఆ నగరాన్ని రక్షించే భటులు విని వచ్చి రాజుకు తెలుపగా ఆ రాజు వెంటనే బయలుదేరి శూలానికి గుర్చబడి కట్టబడి ఉన్న మాండవ్యుడికి మ్రొక్కి, నేను చేసిన తెలివి తక్కువతనానికి అజ్ఞానానికి క్షమించి నన్ను అనుగ్రహించండి అంటూ శూలం నుండి ఆ మునిని విడిపించబోగా తీయటానికి రాలేదు. అప్పుడు దాని మొదలును నెమ్మదిగా నరికించగా అతని కంఠంలోని ప్రక్క భాగంలో మిగిలిన శూలభాగం శరీరంలోనే ఉండిపోయింది. దాని వలన ఆ ముని ఆణిమాండవ్యుడు అని కూడా పిలువబడినాడు. ఆ మహాముని గొప్ప తపస్సు చేసి లోకాలన్నింటినీ దాటి ఒకనాడు యముని నగరానికి పోయి యమధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. యమధర్మరాజా, ఇటువంటి భయంకరమైన శిక్షకు నేనేమి తప్పు చేశాను? బ్రాహ్మణుడనైన నన్ను ఇంతగా కోపించి కూడని శిక్షతో శిక్షించడం న్యాయమా? అనగా మాండవ్యుడితో యమధర్మరాజు ఈ విధంగా అన్నాడు. నీవు నీ చిన్నతనంలో తూనీగలను ఎగురనీయకుండా పట్టి ముండ్లకు గుర్చి ఉంచావు. దాని ఫలాన్నే ఇప్పుడు అనుభవించావు. హింస చేసేవారికి కష్టాలు పొందక తప్పుతుందా? అనగా విని మాండవ్యుడు కోపించి, పుట్టినది మొదలుగా 14 ఏండ్లు దాటేంత వరకు పురుషుడు బాలుడనబడతాడు. అతడు ఏది చేసినా పాపాన్ని పెద్దగా పొందడు. అతడికి ఇతరులు కీడు చేస్తే పాపులవుతారు. ఇది నేను చేసిన కట్టడి. నీవు ఇట్టి ధర్మాన్ని భావించక బాల్యంలో స్వల్పమైన దోషాన్ని చేసిన నాకు బ్రాహ్మణులకు యోగ్యం కాని కఠినమైన శిక్షను ఇచ్చావు.
కాబట్టి నీవు మానవలోకంలో శూద్ర వనితకు పుట్టమని శాపం ఇవ్వడం చేత యముడు విదురుడై పుట్టాడు. శుభం భూయాత్. స్వస్తి.